నరసింహస్వామిది పోస్టర్ ఇంకా ఆర్చ్ చాలా పవర్ఫుల్. ఇది స్వయంభూ టెంపుల్. ఇది గుడికి వెళ్ళే దారి. మీకు ఇక్కడ కూడా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. మరీ అంత దూరం ఏమి ఉండదు, కొంచెం దూరం వెళ్ళగానే మీకు టెంపుల్ కనిపిస్తుంది. కొండ పైన ఉంటుంది టెంపుల్, ఇలా స్టెప్స్ ఉంటాయి. చెప్పాను కదా కుండ కూలిపోతుంది కదా, అందుకే పైన ఉంటుంది. ఇందాక పంతులు గారు చెప్పినట్టు చింతామణి జలపాతం నీరు ఎలా వస్తుందో తెలియదు. ఇలా దాని పక్కనే ఉంటుంది దారి, కనిపిస్తుంది మీకు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ స్టోన్స్ కనిపిస్తాయి. మనం ఏదైనా కోరుకుంటే ఆ స్టోన్స్ని పెట్టి మొక్కుకుంటే జరుగుతుందని. ఇక్కడ నిజంగా జరుగుతుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒకటి కోరుకున్నాం జరగాలి అని, అది జరిగింది. జరిగినందుకే ఇప్పుడు దర్శనం. మీరు కూడా వెళ్ళినప్పుడు అలా మొక్కుకొని స్టోన్స్ పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా. చూసారు ఎన్ని చాలా ఉంటాయి, చాలా స్టోన్స్ కనిపిస్తాయి మీకు అక్కడ. త్రీ స్టోన్స్ అయినా చాలు, 5 పెట్టిన అవసరం లేదు. 3 స్టోన్స్ కూడా చాలు. మంచిగా మొక్కి పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే చింతామణి జలపాతం. స్వామివారి పాదాల నుంచి వాటర్ వస్తాయి, వేర్ల నుంచి వస్తాయి వాటర్. కానీ ఒక్క ఆకు కానీ ఒక్క దుమ్ము లాంటివి ఏమి కనిపిస్తుంది. ఎంత ఫ్రెష్ ఉంటాయి అంటే అంత ఫ్రెష్ ఉంటాయి వాటర్. మీకు అక్కడ కనిపిస్తుంది ఎట్లా వాటర్ వస్తున్నాయో. అసలు ఎక్కడి నుంచి వస్తే అస్సలు కనిపించవు, కింద నుంచి కనిపిస్తాయి వాటర్ అంతే. ఇలా పక్కన చెట్ల నుంచి వచ్చి అక్కడ వాటర్ దాంట్లో నుంచి వస్తుంది, పైప్ నుంచి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత క్లీన్గా ఉంది. చూడండి చాలామంది 3-4 బాటిల్స్ తెచ్చుకొని నింపుకొని వెళ్తారు. పంతులుగా చెప్పాలి ఎలాంటివి ఏమున్నా వాటర్ రాకపోతే అని. నేను కూడా ఒక 3 బాటిల్స్ తీసుకున్నాను. టెంపుల్ స్టెప్స్ ఎక్కుతుంటేనే మీకు ఒక వైబ్ లాంటిది వస్తుంది. అసలు పాజిటివ్ వైబ్స్ వస్తాయి చాలా. మంకీస్ కూడా ఉంటాయి, చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా. మరి అన్నీ ఏమి ఉండవు అని కొన్ని ఉంటాయి. ఇది గుండం లాక్ ఉంటుంది, లోపలికి వెళ్ళలేము. అక్కడ ఏమైనా పూజలు కానీ అలాంటివి చేయించుకోవచ్చు. హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది లోపల, కనిపించాయిగా మంకీస్ కొన్ని ఉంటాయి. ఇంకా పైకి ఎక్కాలి, పైన టెంపుల్ ఉంటుంది. సాటర్డే సండే రండి, మీకు కూడా ఆ దర్శనం అవుతుంది స్వామివారు చెప్పినట్టు. नमो विघ्नराजाय सर्वसौख्यप्रदायिने दुष्टदारिद्र्यनाशाय पराय परमात्मने लम्बोदरम् महावीर्यम् नागयज्ञोपशोभितम् अर्धचन्द्रधरम् देवम् विघ्नव्यूहविनाशनम् सर्वसिद्धिप्रदोषित्वम् सिद्धिबुद्धिप्रदो भवः किञ्चिदार्थप्रदस्पन्दम् सिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्ष नरसिंह विस्तृतकर्कशचालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेशरसिंह
హిమాచలక్ష్మీ మహాకర్పూర ఆనందమంగళ వీరాజనందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చూడండి అందరూ కూడా, అందరూ చూడండి. స్వామి శిరస్సు తిరునామాలు, స్వామి నేత్రాలు, స్వామి వారి నోరు, వక్షస్థలం. ఇక్కడి నుంచి శరీరం అంతా మెత్తగానే ఉంటుంది. పుష్పం కనపడుతుందా వక్షస్థలంలో అందరికీ? లోపలికి ఎంతో చూసారా? ఇలా శరీరం అంతా మెత్తగా ఉంటుంది. స్వామికి ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. నవీను ఒకసారి ఇది స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు కనబడుతున్నాయా? స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం, ఇటు బారుగా గదా శంఖం, ఆ పక్కకి చక్రం, పద్మం అండి. ఇక్కడ స్వామివారు చతుర్భుజుడు, 9 అడుగుల 4 అంగుళాల నుండి మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇకపోతే ఇది శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి చెప్పారు. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి కొండనంతా తుడుచుకుంటూ వచ్చారు. అలా తుడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అరిచారు. అరవగానే కొండంతా బయలుపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపం దేగా రక్తం ధారలా కారుతూ ఉంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. ఇక్కడ దెబ్బతగిలిన ప్రదేశంలో, నాభి ప్రదేశంలో ఆ పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. మనకి దెబ్బతగలగానే మనం ఏం చేస్తాము? పసుపు పెడతాం కదా. అలాగే రాజుగారట స్వామివారికి పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందకపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారట, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతైన ప్రదేశంలో మనం పసుపు గాని గంధం గాని పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని గనక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సారగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో వాడే విధి విధానాలు అయితే సమస్యను బట్టి 3 నెలలు, 6 నెలలు, అలా సంతానం అయితే 6 నెలలు, ఇట్లా ఒక్కొక్క దానికి ఆ వివరణ ఇచ్చుకుంటూ అర్చకుడు అందుబాటులో ఉండి ఆ యొక్క నాభి ప్రసాదాన్ని తీర్థంగా ఇస్తారు. ఇక్కడ దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం గనక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారట. నక్షత్ర దోషాలు గాని, గ్రహ దోషాలు గాని, ఎలాంటి భృగు షట్క దోషాలు గాని ఎలాంటివి ఉన్నా కూడా ఆ యొక్క ప్రభావాన్ని బట్టి 5 వారాల 6 వారాల అనే విధానంలో ఆ యొక్క అభిషేకం అనేది ఇక్కడ జరుగుతుంది. అంత గొప్పగా జరుగుతుంది. తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన మల్లూరి హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ చివర మొదలుకొని ఆ చివర ఏంటవుతుంది అర్ధచంద్రాకారంగా ఉండి
స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుడ్డ, కాబట్టి ఈ క్షేత్రం పేరేంటి? హేమాచల క్షేత్రంగా పిలువబడుతున్నది. అలాగే స్వామివారి పాదాలు ఇంకా కిందికి ఉంటాయి, అంటే ఆ మెట్టు దాకా ఉంటాయి. దాని గుండా చింతామణి జలపాతం ప్రవహిస్తుంది అనేది ఒక నమ్మకం. ఆ తర్వాత ఈ ప్రాంతం నుండి చెట్ల వేర్ల గుండా ఆ ప్రాంతానికి వస్తుంది. అంటే మీరు ఆ చింతామణి జలపాతం దగ్గరికి వెళ్తే కొంత దూరం వెళ్ళగానే అది కనపడదు, అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. ఆ స్వామివారి పాదాల నుంచే వస్తుంది అనేది ఒక నమ్మకం. అయితే చెట్ల వేర్ల గుండా కూడా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తుంటారు. గంగా తీర్థం ఎలా నిల్వంటుందో ఆ తీర్థం కూడా నిల్వండడం విశేషమైంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగజేస్తుందట. ఒక రాగి పాత్ర తీసుకొని సాయంత్రం పూట ఆ తీర్థం పోసుకొని ఏదైతే చింతామణి జలపాతం ఉందో అది తీసుకొని ఒక తులిసాకు వేసుకొని పరగడుపును గనక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంత గొప్ప మహిమాన్విత తీర్థాన్ని ఆ స్వామివారే స్వయంగా ఏర్పరచుకున్నారు. ఈయన వెలిసే నాటికి ఉగ్ర నారసింహుడుగా, జ్వాలా నారసింహుడుగా ఇక్కడ వెలిశారు, స్వయంభుగా వెలిశారు. ఎదుర్కొన్న గ్రామాలన్నీ కూడా తగలబడిపోతూ ఉండేవి. అలాంటి సమయాలలో ఆనాటి పెద్ద మనుషులు ఇక్కడ అమ్మవారిని హృదయంలో ప్రతిష్ఠ చేయించారు. జమీందారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమ్మవారిని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయించారో అప్పుడు శాంత స్వరూపుడై లక్ష్మీనారసింహుడయ్యారు. ఆ హృదయంలో ప్రతిష్ఠ చేయడం వల్ల లక్ష్మీనారసింహుడు, ఉగ్ర నారసింహుడు. ఆ తర్వాత దెబ్బ తగిలింది కాబట్టి అక్కడి నుంచి ఏమొస్తుంది? తేమ వస్తుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి దేనికి ఇస్తాము? సంతానం కోసం ఇస్తాం కాబట్టి సంతాన లక్ష్మీ నారసింహుడు. ఇట్లా అనేక పేర్లతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామివారు అంత మహిమాన్విత క్షేత్రం మన మల్లూరు హేమాచల క్షేత్రం. మంచిగా నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఒకసారి చూపెడతాను. ఒకసారి స్వామివారి శిరస్సు కనబడుతుందా? నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం. ఒకసారి చూడండి, మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం అనేది ఒకసారి చూపెడతాను మీకు. ఇది కేవలం శనివారం ఆదివారం అభిషేకంలోనే చూపించాలమ్మా. ఇట్లా చూపించినందుకు 25,000 జపం చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పుష్పం కనపడుతుందా? కనపడుతుందా? చూడండి, ఇలా మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటాయి. నఖశిఖ పర్యంతం కూడా స్వామివారు మెత్తగా మృదువుగా, మన మానవ దేహం ఎలా ఉంటుందో ఆ స్వామివారి శరీరం కూడా అలా ఉండడం విశేషం. చూడండి, కనపడుతున్నారు. అలాగే స్వామికి నాభిలో ఏం చెప్పారు? గుణపం పూడ తగిలిందని చెప్పారు కదా, ఆ గుణపం పూడ తగిలిన ప్రదేశం ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి తేమ వస్తూ ఉంటుందండి. ఇదంతా అది కారుతూ ఉంటుంది కదా, కనపడుతుందా? తేమలాగా వస్తూ ఉంటుంది. దానికి అర్థంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, పూజ సర్పదోషాలకి, దోష పరిహారాలతో కనపడుతుందా ఈ ప్రాంతం. నమస్కారం చేస్తుంది. పూజ అంతరిక్షే. ఓం కేశవాయ నమః, ఓం నారసింహాయ నమః, మహాసింహాయ నమః, దివ్యసింహాయ నమః, జ్వాలాముఖాయ నమః, జ్వాలామాలయ నమః, దైత్యాయ నమః, నరసింహాయ నమః, కావింద్రసౌద్భవాయ నమః, చింతామణి నివాసాయ నమః, క్షేత్రపాలక హనుమసేవతాయ నమః, మహానందాయ నమః, మహాదపాయ నమః, యోగానందాయ నమః, మల్లూరి గ్రామ చింతామణి